బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సినిమాల ప్రమోషన్ కోసం తెలుగు గడ్డపై కనిపించడం అనేది ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. హీరోలు, హీరోయిన్లు ముంబై నుండి హైదరాబాద్ కి, ఇతర తెలుగు నగరాలకి వెళ్తున్నారు తమ సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి. ఈ క్రమంలో రొటీన్ గా వారి ముందుండే ప్రశ్న తెలుగు సినిమాల్లో ఎప్పుడు నటిస్తారు అని. దానికి వారి వద్ద రొటీన్ సమాధానం ఉంటుంది. అదే ఛాన్స్ వస్తే మేం రెడీ అని. మొన్న అలియా భట్, తాజాగా దీపికా పడుకొనే తెలుగు సినిమాల్లో నటించడానికి తాను రెడీ అని ప్రకటించేశారు. తెలుగులో మహేష్ అంటే ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్తో నటించాలనుకుంటున్నానని, పవన్ కళ్యాణ్తో ఛాన్స్ వస్తే దాన్ని వదులుకోనని ఇలా బాలీవుడ్ బ్యూటీస్ చెబుతున్నారే తప్ప బాలీవుడ్లో పేరున్న హీరోయిన్లు తెలుగులోకి వచ్చేందుకు నిజంగా ఆసక్తి మాత్రం ప్రదర్శించడం లేదు. ఆ మధ్య దీపికా పడుకొనేతో ఓ తెలుగు సినిమాలో ఐటెం సాంగ్ చేయించారు. ఆ సినిమా పెద్దగా ఎవరికీ తెలియదనుకోండి, అది వేరే విషయం. చాలా కాలంగా మహేష్, పవన్ కళ్యాణ్లతో సినిమాలు తలపెట్టిన కొందరు దర్శక నిర్మాతలు దీపికా పడుకొనేతో టచ్లోకి వెళ్లారు. కానీ ఆమె చెప్పిన రెమ్యూనరేషన్, ఇతరాత్ర కండిషన్స్ చూసి వెనక్కి వచ్చేస్తున్నారు. 4 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ సమర్పించుకోవాలట దీపికా పడుకొనేకి. అది అసలు సమస్య. ఆ మాత్రం దానికి తెలుగులో నటిస్తా, ఛాన్స్ వస్తే వదులుకోను అంటూ డైలాగులెందుకబ్బా? అంటే ఇక్కడ అభిమానుల్ని సంపాదించుకోవాలి, తమ హిందీ సినిమాల రేంజ్ పెంచుకోవాలి. అదండి మ్యాటరు.